సిరిసిల్ల జేఎన్టీయూ పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. పలు విద్యార్థి సంఘాలు వీరికి మద్దతు తెలిపాయి. అనేక రోజులుగా అద్దె భవనాలలో నడుస్తున్న కళాశాలలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ మధ్యనే డిగ్రీ కళాశాల యాజమాన్యం అద్దె చెల్లించలేదన్న కారణంతో తమ గదులకు తాళం వేయటం వల్ల తాము విలువైన విద్యను కోల్పోతున్నామని వారు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని విద్యార్థి యూనియన్ నాయకులు ప్రశ్నించారు. కాలేజ్ స్టార్ట్ 4 years అవుతుంది సార్. మాకు క్యాంపస్ ఇవ్వలేదు. ఇక్కడ టెంపరీ ఉండమని ఇచ్చారు. మొన్న డిగ్రీ వాళ్ళు మాకు సంబంధించిన కరెక్ట్ ల్యాబ్స్ లేవు. ల్యాబ్స్ కోసం కొండగట్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ల్యాబ్స్ లేవు, ఫ్యాకల్టీ సరిగ్గా లేదు. క్లాసెస్ మీరు ధర్నా ఎందుకు చేస్తారు? మీరు ధర్నా ఎందుకు క్యాంపస్ రావాలి, రిలీజ్ కావాలి. క్యాంపస్ రూమ్స్ లేవు కరెక్ట్ గా. కాలేజ్ కి ఫండ్స్ వచ్చినాయి సార్, ఇంకా కాలేజ్ కట్టడం కూడా స్టార్ట్ చేయలేదు. ఫండ్స్ వచ్చినాయి లేదని చెప్పలేదు. ల్యాబ్స్ లేవు, ఫ్యాకల్టీ అంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు. ఇంతమంది స్టూడెంట్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కాలేజ్కి వస్తే మాకంటూ ఒక సపరేట్ క్యాంపస్ లేదు. వన్ సపరేట్ క్యాంపస్ అగ్రహారం జేఎన్టీయూ క్యాంపస్ లో 4 సంవత్సరాలుగా మంజూరు అయితే ఇప్పటి కూడా జేఎన్టీయూ క్యాంపస్ లో కనీస మౌలిక వసతులు లేక ఒకటే డిగ్రీ కళాశాలలో అలా డిగ్రీ కళాశాల జేఎన్టీయూ నడుస్తూ ఉంది. డిగ్రీ కళాశాల నడుస్తుంది. జేఎన్టీయూ క్యాంపస్ విద్యార్థులు 1100 మంది ఉంటే డిగ్రీ కళాశాల విద్యార్థులు 300 ఉన్నారు. కానీ దాని కెపాసిటీ ఎంత అంటే కేవలం 800 మాత్రమే. ఇప్పటికి కూడా జేఎన్టీయూకు పర్మనెంట్ బిల్డింగ్ లేక చెట్ల కింద చదువుకున్న విద్యార్థుల దృష్టి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులందరికీ కూడా హాస్టల్ లేక అద్దె భవనాల్లో ఇరుకురుకు గదుల్లో తరగతి గదుల్లో చదువుతూ ఉన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు కావచ్చు, ఫ్యాకల్టీ లేకపోవడంతో ఈరోజు ఇంజనీరింగ్ చదువుకుని గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉందామంటే ఈరోజు ఇంజనీరింగ్ చదువుకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇవాళ విద్యార్థులను జీవితంలో సర్వనాశనం చేస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. విద్యార్థులందరూ తప్పకుండా ఉద్యమం చేస్తూ ఉంటారు. ఈ సమస్యలు తీరే వరకు 24/7 కావచ్చు, రేపు వరకు ఉద్యమం చేస్తూ